మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డిని విమర్శించే స్థాయి చిట్యాల కాంగ్రెస్ నాయకులకు లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అల్లం రవీందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చిట్యాల మండలంలోని పాఠశాలలను, వసతి గృహాలను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. పాఠశాలల లోపాలను, విద్యార్థుల సంరక్షణకై మౌలిక వసతులను సందర్శించి వెలికితీశారు. అంతే తప్ప రాజకీయ లబ్ధి కోసం ఏ ఒక్క మాట మా నాయకుడు మాట్లాడలేదని అన్నారు. చిట్యాల ఆసుపత్రిని తీర్చిదిద్దే స్థాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. రికార్డులు, అవార్డులు పొందిన దవాఖానాలపై రోగుల నమ్మకం పోగొట్టుకునేలా మీ నాయకుడు చేసిన తీరు గుర్తుకు రావడం లేదా? కాంగ్రెస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కొందరు కావాలని పనిగట్టుకొని మా రమణారెడ్డి గారి మీద అసత్య ఆరోపణలు చేసిందని కొన్ని వార్తలు, కొన్ని మాటలు మాట్లాడినారు. వాటిని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మా యొక్క రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా ఈ యొక్క హాస్టళ్లను తనిఖీ చేయాలనే అటువంటి నిర్ణయంతో మా యొక్క జిల్లా అధ్యక్షురాలైనటువంటి జ్యోతి మేడం గారు, మరి రమణారెడ్డి గారు ఈ యొక్క హాస్టల్ను తనిఖీ చేయడానికి వచ్చేసినారు తప్ప వాళ్ళు ఏదో రాజకీయ ఉద్దేశంతో ఏదో పాపం కట్టుకోవాలనే ఉద్దేశంతో కాదు. పిల్లల ఆరోగ్య రీత్యా, వాళ్ళ యొక్క బాగోగుల రీత్యా చూడడానికి, వాళ్ళ వసతులు ఎట్లా ఉన్నాయని చూడడానికి ఈ రాష్ట్ర ఆదేశాల మేరకు వచ్చి పరిశీలించడం జరిగినది. అట్టి విషయాన్ని తెలుసుకోకుండా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టి వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, ఏం చేసిండ్రు, మేము బాగా అభివృద్ధి చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని గొప్పలు చెప్పుకుంటా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయమైనటువంటి మాటలు మాట్లాడలే రమణారెడ్డి గారు కానీ, జ్యోతి మేడం గారు కానీ. మీరు ఎందుకు ఉలికిపడతారో, ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అక్కడ కూరగాయలు చూస్తే, ఒక సోరకాయలు చూస్తే ఎట్లుండే ముదిరెక్కిపోయిన కాయలు, ఎన్నడో వారం రోజుల కింద తీసుకొచ్చినటువంటి కాయలు, అటువంటి ముదిరిపోయిన కాయలు చూసినాం తప్ప ఇది కాదు, ఈ పద్ధతి కాదు, మంచి తీసుకొచ్చి పెట్టుకోవాలని చెప్పినాం తప్ప. కానీ మిమ్మల్నేదో కావాలని చేసినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, ఇది తప్పు. నీ స్థాయి నువ్వు ఎంతలా మాట్లాడాలో గంతట్లే మాట్లాడాలి. నువ్వు ఆకాశం మీద వేస్తే ఎవరి మీద పడుతుంది అన్నట్టుగా ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలే నీ మీద పడతాయి అన్నట్టు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడింది. మేము అక్కడ ఏం మాట్లాడలేదు, కస్తూర్బా మన హాస్టల్లో మాట్లాడని చెప్తున్నావు కదా, అటువంటి అవాంఛనీయ మాటలు ఎక్కడ మాట్లాడలేదు. కొంచెం మంచిగా పెట్టండి, మంచిగా చూడండి, అది ఇది అని చెప్పుకుంటూ వచ్చినాం తప్ప కానీ ఎటువంటి మాటలు మాట్లాడలేదు. మోడల్ స్కూల్ కాడికి పోతే మాత్రం అన్నం తిన్నారు, మీరు నా గడ్డి తింటాలా, పెట్రోల్ తింటాలా, అది తింటాలా, ఇది తింటాలా అని మాట్లాడతాను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. నువ్వు రమణారెడ్డిని విమర్శించేటువంటి స్థాయి నీది కాదు. తిరుపతి గారు, మేము చెప్తా ఉన్నాం, ఈ హాస్పిటల్లో కూడా తనిఖీ చేసినాం. హాస్పిటల్ తనిఖీ చేస్తే కూడా గైనకాలజిస్ట్ లేరు, సరైన డాక్టర్లు లేరు. ఆ పేషెంట్లు అప్పుడు ఎట్లా ఉండనో, మా టీఆర్ఎస్ పాలన అప్పుడు ఎట్లా ఉండనో ఇప్పుడు ఎట్లా ఉన్నదో ప్రజలే గుర్తించుతాను ఉన్నారు. వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ పరిపాలనకి ఈ పరిపాలన తేడా ఏందనేది గమనిస్తూ ఉన్నారు ప్రజలు తప్ప. మీరు ఇప్పటి వరకు కూడా ఇంతమంది వచ్చి పరిశీలన చేసిపోతారని కూడా మీకు నిమ్మ నీరెత్తినట్టు చూస్తూ ఉన్నారు తప్ప దాన్ని ఏమాత్రం పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. అటువంటి చరిత్ర కలిగినటువంటి మీ ప్రభుత్వం మేము పరిశీలన పోతే మా మీద అబద్ధాలు శబడ్డాలు చేసుకుంటా చేస్తూ ఉన్నారు. కాబట్టి తిరుపతి గారు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు రమణారెడ్డిని విమర్శించే స్థాయి కాదు. నీ స్థాయి ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి. ఎవరైనా అక్కడే మాట్లాడే. కేటీఆర్ సభకు నీ ₹1,00,00,000 పెట్టి ఖర్చు పెట్టి తీసుకొచ్చినావానే? ఎక్కడ చూసినావు నువ్వు? నీకు ఖర్చు పెట్టి తీసుకొచ్చి చూసినావు. స్వచ్ఛందంగా వచ్చిండ్రు, స్వచ్ఛందంగా పాల్గొన్నారు, ఈ సభను సక్సెస్ చేసిండ్రు. మేము మాకు కార్యకర్తలు అత్తలేదని చెప్పి తీసుకొని వచ్చి మేము చెప్పించుకుంటారు కోట్ల ఖర్చు పెట్టి. ఎక్కడ చూసినావే మేము ఖర్చు పెట్టేటప్పుడు? నువ్వు పోయినావు ఎలక్షన్ల ముందు, నువ్వు ఏం చేసినావో మీ సత్తాన్ని కూడా ఎరగని చరిత్ర అంతా. నువ్వు ఎలక్షన్ల ముందు తిరుపతి గారు నువ్వు ఎక్కడికి పోయినావో, ఏ గిడ మాట్లాడుకున్నావో, అది గిట్టకపోతే ఎట్లా తిరిగి వచ్చినావో, మళ్ళీ రిటర్న్ వచ్చినావో, ఆ చరిత్ర అంతా నీ సత్తన దగ్గరనే ఉన్నది. నీ ఊళ్ళో ఏం చేస్తున్నావో, నీ పరిపాలన ఏం చేస్తున్నావో అదంతా నీ చరిత్ర మొత్తం టోటల్గా నీ సత్తన్న దగ్గర మొత్తం డాటా ఉన్నది. నీ స్థానిక ఎలక్షన్ల తర్వాత నీ పరిస్థితి ఎట్లుంటుంది అనేది కూడా గమనించుకొని మెదులు రూపాయి లేకుండా ఇంట్లోకి వెళ్ళి జేబులో పైసలు లేకుండా ఎవరి దగ్గర తీసుకోకుండా బయటకు వెళ్ళినటువంటి బాబతోని నువ్వు ఈ పోలీస్ స్టేషన్లో ఎట్లా చేస్తూ ఉన్నావు, నువ్వు పంచాయతీ ఎట్లా చేస్తూ ఉన్నావు అదంతా గమనిస్తూ ఉన్నావు ప్రజలు. నువ్వు రమణారెడ్డిని విమర్శించేటువంటి స్థాయి నీది కాదు. ఖబర్దార్ తిరుపతి గారు.